ఇడుపులపాయ ట్రిబుల్-ఐటీ నిర్వహణ తీరు చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్ట్ పద్ధతుల్లో టీచర్ల నియామకం, విద్యార్థులకు సరిపడా మౌలిక సదుపాయాలు లేకపోవటం అంశాలు ఈ వివాదానికి దారితీస్తున్నాయి. పెద్ద రాజకీయ నేతల ఒత్తిళ్ల మేరకు రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయని అపవాదును కూడా మూటకట్టుకుంటుంది. అసలు ఇడుపులపాయ ట్రిబుల్-ఐటీలో ఏం జరుగుతుందా? ఆ స్థాయిలో విమర్శలకు అవకాశం ఎందుకు వచ్చింది? ఇదే అంశంపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యూ. యశస్వియా, ఇడుపులపాయ ట్రిబుల్-ఐటీ చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయం. 2008లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయంలో దీనికి నాంది పలకటం, ఆయన హయాంలోనే ట్రిబుల్-ఐటీకి ప్రారంభం కూడా జరగటం. ఎంతమంది ప్రొఫెసర్స్ ఉండాలి అని అంచనా వేసుకుంటే 300 మంది ప్రొఫెసర్స్ ఉండాలి అందులో. కానీ ఉన్నది ఎంతమంది? 256 మంది. పోన్లే అని సర్దుకుందాం. బట్ అందులో ఉన్నటువంటి టెంపరరీ ఎంప్లాయీస్ మామూలుగా లేదు. అక్కడ కేవలం 15 మంది మాత్రమే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. 236 మందిలో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళలో దరిదాపు కేవలం 15 మంది మాత్రమే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కాంట్రాక్ట్ బేస్. వాళ్ళు వస్తే వస్తారు, రాకపోతే లేదు. ఏవైనా పాఠాలు చెప్తే చెప్తారు, లేదనంటే లేదు. కానీ ఇక్కడ పాఠాలు చెప్తున్నారా, ఏం జరుగుతున్నది అన్నది నిశితంగా పరిశీలిస్తే సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఎక్కడైనా ఉపాధ్యాయులు పాఠాలు చెప్తారు, నీతులు చెప్తారు, మంచి భవిష్యత్తుకు పునాది వేస్తారు. కానీ ఇక్కడ ట్రిబుల్-ఐటీలో జరిగింది ఏంటి అని అంటే లైంగిక వేధింపులు. ఎంత అసహ్యం, ఎంత నీచం! అక్కడ హాస్టల్లో వసతులు లేవని మహిళలు బయటకు వచ్చి ఆడపిల్లలు వాళ్ళ గోడు వినిపిస్తే వాళ్ళ మీద దాడి జరిగింది. దాన్ని ఎవరూ పట్టించుకోలా, వదిలేశారు. అలాగే ఎవరైనా కొంచెం అక్కడ ఉన్నటువంటి విషయాలను బయటికి చెప్పే ప్రయత్నం జరిగితే దాడే, అనుమానమే లేదు. అలాగే మరొక విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే ఇవాళ ఉన్నటువంటి రిక్రూట్మెంట్స్లో అనేక మంది రాజకీయమైనటువంటి నేపథ్యంలో ఉద్యోగాలు సంపాదించారు, దట్టు టెంపరరీగా. వాళ్ళకి బాధ్యత ఎక్కడుంటుంది? అసలు ఫలితాలు లేనటువంటి ట్రిబుల్-ఐటీ ఇడుపులపాయ ఇంత దౌర్భాగ్య పరిస్థితికి ఎందుకు వెళ్ళింది అని అంటే నిర్లక్ష్యం. అక్కడ కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థలో అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కొంతమంది చేస్తున్నటువంటి అరాచకం. అందరినీ ఆ ఘాటిని కట్టేయాలా? 99% ఆ ఘాటిలోనే ఉన్నారు. వాళ్ళందరూ ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం? బాసరకు పోటీగా ఆ రోజు ఇడుపులపాయలో ట్రిబుల్-ఐటీ ఉండాలి అని రాజశేఖర రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఎందుకని ఇలా నీరుగారిపోయింది? ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యానికి గురి కాబడింది? నిజానికి ఎంత ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీగా ఆయన భావించి రాజీవ్ గాంధీ టెక్నాలజికల్ యూనివర్సిటీ కింద దాన్ని నామకరణం చేసి దాన్ని ఎంతో గొప్పగా పెంచాలనుకున్నారు. అక్కడ రాయలసీమ ప్రజలకు అది అందుబాటులో ఉండేట్టుగా ఆయన ప్రయత్నించారు. అనేక వసతులను సృష్టించేటటువంటి ప్రయత్నంలో ఆయన ప్రారంభించినప్పుడు మాత్రం అద్భుతమైనటువంటి కట్టడాలతోనే ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత మినిమం రిసోర్సెస్ కూడా లేనటువంటి పరిస్థితికి పడిపోవటం. అలాగే 40 కోట్లు అక్కడ ఆడిటోరియంకి రిలీజ్ చేసినటువంటి ఫండ్ ఎక్కడికి పోయిందో తెలియదు. అక్కడ కట్టడం చూస్తే ఏ మాత్రం పురోగతి లేదు, కట్టినటువంటి అవకాశం కానీ నిర్మాణం కనిపిస్తున్నటువంటి దశ కానీ లేదు. ఇంత బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఒక యూనివర్సిటీ, దట్టు ట్రిబుల్-ఐటీకి సంబంధించి అది ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నటువంటి దశలో ఇవాళ మరి ఎవరు అలర్ట్ అవ్వాలి అని అంటే ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవకాశం ఉన్నది. అలాగే మరొక విషయం కూడా, ఒక యూనివర్సిటీలో ఒక అధికారి వేధిస్తే ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థికి ఇంతవరకు న్యాయం జరగల. ఈ జరిగినటువంటి సంఘటన 5 సంవత్సరాలు దాటిపోయింది. 2020లో ఒక అధికారి లైంగికంగా వేధిస్తే ఆ రోజున్నటువంటి విద్యార్థి అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి దశ. ఇప్పటికీ న్యాయం జరగల. యూనివర్సిటీలోనే
ఒక విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరిగితే ఆ బిడ్డకు అన్యాయం జరగనటువంటి వ్యవస్థ ఉంటే మరి దీన్ని ఎలా తీసుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా స్పందించాలి? యూనివర్సిటీలో ఇలాంటి సంఘటనల జరిగిన తర్వాత కనీసం న్యాయం జరగకపోవటమా? దాంతోపాటు అక్కడ గంజాయి విపరీతంగా ఉపయోగిస్తున్నటువంటి విద్యార్థులే ఎక్కువ శాతం ఉన్నారు. ఎక్కడా నియంత్రణ లేదు, ఎక్కడా పర్యవేక్షణ లేదు, ఎక్కడా ఫలితాలు లేవు. పేరుకి త్రిబుల్ ఐటీ, ఎవ్వరూ అక్కడికి వచ్చి చేరడానికి ఇష్టపడినటువంటి దశ ఈ దేశంలో ఎక్కడైనా త్రిబుల్ ఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉన్నదా? మరి కేవలం ఇడుపులపాయలోనే ఇలాంటి దుస్థితి ఎందుకున్నది? ఈ ఇడుపులపాయ గత ముఖ్యమంత్రి ప్రాంతం, తను ఎదిగినటువంటి ప్రాంతం, తన తండ్రి గౌరవంగా ప్రతిష్టాత్మకంగా ఆ ప్రాంత ప్రజలకే కాదు ఈ దేశంలోనే త్రిబుల్ ఐటీ అనేది ఇడుపులపాయలో ఒక గౌరవాన్ని సృష్టించాలని, ప్రతిష్టను పెంచాలని చేసినటువంటి ప్రయత్నం ఇంత నీరుగారిపోతే మరి గత ముఖ్యమంత్రి పట్టించుకోలా. ఎందుకని ఈ దుర్గతి? పోనీ ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా తగిన నిర్ణయాలు తీసుకొని ఈ త్రిబుల్ ఐటీ లాంటి సంస్థను పెంచేటటువంటి పరిస్థితి, అలాగే విద్యార్థులకు న్యాయం జరిగేటటువంటి అవకాశం, కనీసం మాత్రం భద్రతనైనా ఇవ్వగలిగేటటువంటి అవకాశం ఏదైనా ఉంటుందా లేదా అన్నది కూడా ఖచ్చితంగా ఇవాళ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఒకే ఒక విషయాన్ని మనం గుర్తు చేద్దాం. బాసర త్రిబుల్ ఐటీ అది కూడా ఆ మధ్యకాలంలో కొన్ని చిన్న వివాదాల్లోకి వెళ్ళింది. కానీ ఇవాళ ఎక్కడ త్రిబుల్ ఐటీ తీసుకున్నా కూడా అందులో ఒక అడ్మిషన్ దొరకటం అనేది చాలా గొప్ప విషయంగా, గొప్ప విజయంగా భావిస్తారు. కానీ త్రిబుల్ ఐటీల్లో సీట్ వస్తుంది అని అంటే మాత్రం ఎవ్వరూ చేరడానికి ప్రయత్నమే చేయటల్లా. పక్కనే పాపాగ్ని నది కూడా ఉంది. వచ్చిన వాళ్ళు ఈ సమస్యలతో అక్కడ దూకాల అన్నటువంటి పరిస్థితి కూడా ఇంత విషాదంగా మారుతున్నటువంటి దశ. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు భద్రత లేదు, విద్య లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్కు బాధ్యత లేదు. కాంట్రాక్టు కార్మికులు మాదిరి వచ్చారు అక్కడ చాలామంది ప్రొఫెసర్లు. కార్మికులు అని ఎందుకంటున్నామంటే చేస్తే పని చేస్తారు, లేకపోతే లేదు. ఆ దశలో అక్కడ త్రిబుల్ ఐటీ నడవటం అనేది శోచనీయం. ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఈ వీడియో మీ ముందు పెడుతున్నా. మీ రాజేంద్ర.